హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి కాకరకాయ పులుసు అండి. చాలా బాగుంటుంది కాకరకాయ పులుసు అంటే చేదు ఉంటుంది అనుకుంటున్నారేమో. ఏమీ ఉండదండి, చేదు అనేదే లేకుండా ఉంటుంది. కర్రీ అన్నంలో చాలా బాగుంటుంది. అయితే ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. కాకరకాయలు అయితే 1/2 కిలో తీసుకున్నాను. శుభ్రంగా కడిగి అయితే పెట్టుకోవాలి. ఈ పైన అంతా చెక్క అయితే తీసుకొని సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి సన్నగా. కాకరకాయ విత్తనాలు అవన్నీ తీసివేయకుండా అవి కూడా కూరలో వేసుకోవాలి. ఇక్కడైతే ఒక 1/2 స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. 2 స్పూన్లు అయితే ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 1 గంట పాటు ఈ ముక్కలకంతా ఉప్పు పసుపు పట్టేటట్టుగా అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఉప్పు పసుపు కలిపి పెట్టుకుంటే ఆ కాకరకాయలో చేదు నీరంతా వచ్చేస్తుంది. ఒక 1/2 అవర్ అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడైతే డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకోవాలి. 1 కప్ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ని అయితే బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఈ కాకరకాయ ముక్కలని పిండుకొని వేసుకోవాలి. ఆ రసం అంతా దిగిపోతుంది కాబట్టి పిండుకొని వేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని. కాకరకాయలు వేసుకున్నాక ఇంకొక గరిటె తీసుకొని తిప్పుకొని హైలో ఉంచుకొని ఈ కాకరకాయలని అయితే వేయించుకోవాలి. ఈ కాకరకాయలు అయితే వేగేసరికి ఒక 10 నిమిషాలు పడుతుంది. కాకరకాయ పులుసు చాలా బాగుంటుందండి, చేదనేది లేకుండా ఉంటుంది. ఈ కాకరకాయలు అయితే బాగా వేయించుకున్నాక ఇవన్నీ బాగా వేగిపోయాయి. ఇక్కడ మరి నల్లగా కాకుండా రెడ్ కలర్లో వేగేంత వరకు అయితే వేయించుకున్నాక ఇప్పుడైతే వేగిపోయాయి కదండి. ఇవన్నీ పక్కన తీసి పెట్టుకోవాలి. కాకరకాయ ముక్కలన్నీ కూడా 2 సార్లు అయితే వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోకూడదు. ఇక్కడ 2 బ్యాచెస్గా అయితే వేసుకున్నాను. ఇంకా రెండోసారి కూడా అన్ని ముక్కలు అయితే పిండుకొని వేసుకోవాలి. ఇవి కూడా వేగాక పక్కన పెట్టుకొని మనం కాకరకాయలన్నీ వేయించుకున్నాం కదా, ఆయిల్ అయితే అందులో మొత్తంలో వేయకుండా ఆయిల్ అయితే కొంచెం తీసి పెట్టుకొని సరిపడంత ఆయిల్ అయితే ఉంచుకొని ఒక 3 స్పూన్లు అయితే ఉంచుకొని 1 స్పూన్ శనగపప్పు, ఆవాలు 1 స్పూను వేసుకొని ఇవన్నీ వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకటి. ఇంకా ఇవన్నీ వేగాక టమోటా కూడా ఒక 3 అయితే టమోటాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా. ఈ టమోటాని మగ్గించుకోవాలి. ఈ టమోటాలని బాగా మగ్గించుకోవాలి. మెత్తగా అయితే బాగా మగ్గించుకోవాలి. ఇంక ఇందులో కొంచెం పసుపు, సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలితిప్పుకొని, ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది కాబట్టి ఉప్పు అయితే వేసుకోవాలి. ఇవన్నీ బాగా మెత్తగా మగ్గించుకోవాలి. ఇక్కడైతే మగ్గిపోయాక మన కాకరకాయలు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, ఈ కాకరకాయలను వేసుకొని బాగా కలితిప్పుకోవాలి. టమోటాలు కాకరకాయలు మొత్తం కలిసేటట్టుగా అయితే బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్నాక ఇందులో సరిపడా అయితే కారం వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. అంత బాగా కలుపుకున్నాక మనం కానీ ఉప్పు కానీ సరిపోకుంటే చూసుకొని వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి సిమ్లో ఉంచుకొని కూరని. ఇక్కడైతే అంత బాగా మగ్గిపోయాయి. 1 స్పూను కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి కూడా ఒక 10 వేసుకోవాలి పొట్టు తీసుకొని. ఇవన్నీ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో మసాలాలు అవి ఏమీ అవసరం లేదండి, ఇలానే చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. 1 నిమిషం పాటు బాగా కలుపుకున్నాక ఇంకా ఇందులో అయితే బెల్లం వేసుకోవాలి 1 స్పూను. మరి తీయగా కాదండి, 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. బెల్లం వేసుకుంటేనే ఈ కాకరకాయ పులుసులో చాలా బాగుంటుంది. బెల్లం వేసుకొని ముక్కలకు బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే కూరని మగ్గించుకోవాలి. ఒకవేళ బెల్లం వద్దనుకున్నా లైట్ కొంచెం వేసుకోండి. 1 స్పూన్ కాకుండా సగం స్పూన్ వేసుకున్నామైనా సరిపోతుంది. స్పూన్ వేసుకున్నా కూడా మరి తీపేమి ఉండదండి, సరిపోతుంది. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా పొయ్యి అయితే ఆపేసుకోవడమేను. అంతే అండి, కాకరకాయ పులుసు కర్రీ చాలా బాగుంటుంది. చేదు అనేది లేకుండా అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ కాకరకాయ పులుసు కర్రీ రెడీ అయిపోయినట్లేను. అంతే అండి ఇంకా.